హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బెంగళూరులోని మేము ఒక చిన్న డే ట్రిప్కి అయితే వెళ్ళాము. సో ముందుగా మేము బ్రూక్ఫీల్డ్లోని నాగలింగేశ్వర టెంపుల్ని అయితే సందర్శించాము. ఆ తర్వాత ఇంకా కబ్బన్ పార్క్ వెళ్ళాము. ఇంకా చివరిగా వచ్చేసి విధాన సౌధకి అయితే వెళ్ళాము. ఇంకా ముందుగా మా జర్నీ వచ్చేసి మేము బ్రూక్ఫీల్డ్లోని నాగలింగేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ వచ్చేసి కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మేము తర్వాత కబ్బన్ పార్కుకి అయితే వెళ్ళాము. ఇంకా మనం కబ్బన్ పార్క్ రీచ్ కానీకి బెంగళూరులోని మారతల్లి నుంచి నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. ఇంకా మనము డైరెక్ట్గా కబ్బన్ పార్క్ అయితే చేరుకోవచ్చు. అదేవిధంగా మనకి కబ్బన్ పార్క్కి మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది. మనం మెట్రోలో కూడా ఇక్కడికి రీచ్ కావచ్చు. మనము ఈ లోపలికి వెళ్ళనీకి మనకి ఎటువంటి ఎంట్రీ ఫీజు అనేది లేదు. ఇది వచ్చేసి ఫ్రీ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు, విశాలమైన రోడ్లు అవన్నీ అయితే బాగా అయితే కనిపిస్తాయి. ఇంకా ఈ ప్లేస్ మొత్తం చాలా క్లీన్ అండ్ గ్రీన్గా అయితే ఉంటుంది ఎక్కడ చూసినా. ఇంకా ఇక్కడ చాలామంది వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, ఇంకా స్కేటింగ్ అలా చాలామంది చేస్తూ ఉంటారు. ఇంకా మనం ఇక్కడ ఫొటోస్ అవన్నీ చాలా బాగా అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా మనము ప్రశాంతంగా 1 డే స్పెండ్ చేయడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగా అయితే అనిపిస్తుంది అన్నమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి కబ్బన్ పార్క్ నుంచి కొద్ది దూరంలో ఉన్న విధాన సౌధకు వెళ్ళాము. సో ఈ బిల్డింగ్ వచ్చేసి కర్ణాటక రాష్ట్ర గవర్నమెంట్ ప్రధాన పరిపాలనా భవనం అనమాట. సో ఇది చాలా పెద్దగా, అందంగా, చాలా బాగా అయితే అనిపిస్తుంది ఈ బిల్డింగు. ఇంకా ఇక్కడ వచ్చేసి చాలామంది ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఇంకా బెంగళూరుకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ విజిట్ చేసే ప్లేస్లలో ఇది ఒకటి అనమాట. విధాన సౌధ మెట్రో నుండి మేము రిటర్న్ బ్యాక్ అయితే అయ్యాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.